ఓం విఘ్నేశ్వరాయ నమః. దేశంలో నిరుద్యోగ సమస్య తెగ పెరిగిపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే. అసలు ఎవరో మనకు ఉద్యోగం ఇస్తారని వెయిట్ చేసే కన్నా మన ఉద్యోగాన్ని మనమే వెతుక్కోవాలన్నది నా పాలసీ. కాబట్టి మన ఉద్యోగాన్ని మనమే మొదలు పెడదామా? రారా దర్జా దొంగ. ఎలా ఉంది? ఇక్కడ చూడండి, లేటెస్ట్ మార్క్ 4 అంబాసిడర్. పిచ్చిముండ తళతళలాడిపోతుంది. కారు ఓనర్ భలే ఉన్నాడు రా. అటు చూడు, చెంపు మొహం వాడును. ఓ చిన్న ఆట ఆడిద్దామండి. పద సార్, ఓ 10 రూపాయలు చిల్లర ఉంటే ఇస్తారా? లేదయ్యా. ఉంటుంది చూడండి సార్. చూడు బాబు, అక్కడ మా ఆవిడ షుగరు షుగరు అని గోల చేస్తుంటే ఇక్కడికి వచ్చి నేను ఐస్ క్రీమ్ తింటున్నా, నువ్వేమో చిల్లరా చిల్లరా అని గోల చేస్తున్నావు. చూడు బాబు, ఈ దేశంలో ఏది వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. పట్టుకో. ఈ దేశంలో ఏది వేస్ట్ కాకూడదు. ఇక్కడ ఎవరు పెద్ద మనుషులు లేనట్టుంది. నమస్కారం సార్. నమస్కారం. పెద్ద మనిషిలాగే ఉన్నాడు. ఇదిగో ఇదిగో, ఇందులో 2 5 తీసి వారికి ఇచ్చి 10 రూపాయలు ఇందులో పెట్టున్నా ఆయన. అలాగే సార్. థ్యాంక్ యూ. ఈ 10 రూపాయలు మీ పాకెట్ లో పెడుతున్నాను. పెట్టున్నాయా? మీలాంటి వారికి సేవ చేయడం నా భాగ్యం సార్. వస్తాను సార్. చాలా సంతోషం. కారు బలిగా కొట్టేశాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చలో బెంగళూరు. బెంగళూరా? మరి పెట్రోల్? పెట్రోల్ గురించి బెంగపడదురా, పోయడానికి చాలా మంది అనుకుంటున్నారు. థ్యాంక్ఫుల్ చే. సరే సార్. థ్యాంక్ఫుల్లా? మరి డబ్బులు మన అంకుల్ ఇస్తాడు రా, చెప్పొస్తాను. అంకులా? పొద్దున మోంగడిగావా? హలో సార్, మీ జోడి ఫస్ట్ క్లాస్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. చాలా పొరపాటు పడుతున్నారు. ఈమె నా భార్య కాదు, సెక్రటరీ. ఈమె ముగుడు ఆ మాటింటే నా మక్కలు ఎరుగుదంటాడు. ఏదేమైనా మీ షికార్ ఫస్ట్ క్లాస్. కబుర్లు చెప్పుకుంటూ జాలీగా వెళ్ళిపోండా. ఓకే సార్. ఆ కార్ కూడా ఫుల్ చేయి. సరే. 2 కార్ల డబ్బులు ఆయన ఇస్తాడు. ఇదిగో నీ చెప్పు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అంకుల్, హోటల్లో వెయిట్ చేస్తుంటాం. ఆంటీ త్వర వేసి రోడ్డు వేరొద్దు, హోటల్కి వచ్చాయి. సార్ ఇదిగో బిల్లు. ఇదేమిటి 2 బిల్లు మాకు ఇచ్చేమిటి? 2 బిల్లు మీరే ఇస్తారని చెప్పారు సార్. 2 బిల్లు మనం ఏమిటి? వాళ్ళతో మాకు సంబంధం లేదయా. 2 బిల్లు నేను ఇవ్వను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇందాక నుంచి వారితో మాట్లాడడం నేను చూశాను. మర్యాదగా డబ్బులు ఇవ్వండి, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులా? వద్దు, పోలీసులు అటండి. ఆ డబ్బులు ఇచ్చేయండి. నవ్వు 4 విధాల చీటు అన్నారు. జీవితంలో ఇకెవరు జోక్ చేసినా నవ్వను. ఏమిటి భూతలింగం గారు, 20,000ఏనా? మీకోసం ఇంత దూరం వచ్చాం, ఇంకో 10,000 కొట్టించండి. సొంత కారు అమ్మినట్టు బాధపడకండి. ఈ కారుకి 20,000 ఎక్కువ. కొట్టుకొచ్చిన బండే కదా. ఆ మాటలకు భూతలింగం. కొనుక్కు రావడం కన్నా కొట్టుకు రావడం చాలా కష్టం. ఎక్కడ కొట్టుకొచ్చింది? హాస్పిటల్లోనా? ఇవన్నీ కొట్టుకొచ్చినవేగా. ఇవ్వండి. ఇదిగో 5,000 చూడండి. ఇక మీద ఏ బండి కొట్టుకొచ్చినా ముందు నా దగ్గర తీసుకురండి. అలాగే, మీ కారు కొట్టేసినా నీ దగ్గరికే తెస్తా.
రేపు రాదురా ఉన్నదానితో ఉయ్యాలా చిన్నదానితో చంపాలా ఆడిందే ఆట ఆనంద బ్రహ్మ తప్పు కాదురా తప్పదాగరా తానా తందానా కుర్రదానితో విర్రవీగరా నందా నందనా ఆ గీత ఈ బోధ ఎంత వద్దు అన్నా ఈ గీత సంగీత నీకు ముగ్గురన్నా మందో మాదో అంతే చూసే గోగో రైగో జల్సా చేసి చక్కెర బిందుల చుక్కల పొందుల అక్కరకొచ్చే చక్కెలి గింతల చక్కెర బిందుల ఇప్పుడు అక్కరకొచ్చే చక్కెర బిందుల ఇప్పుడు ఉన్నదానితో ఉయ్యాలా చిన్నదానితో చంపాలా ఆడిందే ఆట ఆనంద బ్రహ్మ తప్పు కాదురా తప్పదాగరా తానా తందానా కుర్రదానితో విర్రవీగరా నందా నందానా కురుకు కురుకు కురు 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 కురుకు కురుకు కురు 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 ముసలోళ్ళు ముసకోళ్ళు ఎంత తిట్టుకున్నా నీ మంచం కోళ్ళు నీవే నమ్మరన్నా ఆనోళ్ళు ఈనోళ్ళు ఆడిపోసుకున్నా నీనోళ్ళు మీవే మందు పట్టరన్నా దీపం ముట్టే తీసేయి పాపం పుణ్యం చేసేయి స్వర్గాలన్నీ నేలకు దింపేయి దీపం ఉంటే తీసేయి పాపం పుణ్యం చేసేయి స్వర్గాలన్నీ నేలకు దింపేయి రంభారాణి కోడి చేసేయి కుంభ పంప తాళం వేసి జంటకు కమ్మగ వచ్చేయి కోగిలి జంటకు కాముడి జంటకు కమ్మగ కమ్ముకు వచ్చేయి తప్పు కాదురా తప్పదాగరా తానా తందానా కుర్రదానితో విర్రవీగరా నందా నందానా నిన్న రేదురా రేపు రాదురా ఉన్నదానితో ఉయ్యాలా చిన్నదానితో చంపాలా ఆడిందే ఆట ఆనంద బ్రహ్మ తప్పు కాదురా తప్పదాగరా తానా తందానా కుర్రదానితో విర్రవీగరా నందా నందానా హ్యాపీ బ్రతుకే హ్యాపీ వేదాలలో సారాయి హ్యాపీ ఏంట్రా ఎలక్ట్రిక్ స్తంభం తలకిందులుగా ఉంది ఏంట్రా ఏంటమ్మా తలకిందులుగా నుంచున్నా పిచ్చిముండా ఒకవేళ ఇది కూడా మందు కొట్టిస్తున్నాము ఓహో మందు కొట్టేసి తలకిందులుగా నుంచిందనమాట మనం తిప్పి పెడదాం రేపరా అబ్బా న్యూస్ రిలే ఏమిటా మీద పడతావు కళ్ళు కనబట్టాలా కనబడితే నీ మీద ఎందుకు పడతానా చూడరా తొందరగా ఇక్కడే కూర్చోండి ఇక్కడేం చూస్తారా సినిమా అక్కడ అక్కడ చూడండి సారీ అమ్మమ్మ సారీ అమ్మా సారీ సారీ చీకటి రా కనపడలేదు హీరో ఇక్కడ కూర్చో అలాగే నమస్తే అమ్మా తొందరగా
బ్యూటిఫుల్. షడా ఓ స్వీటీ, మీ పేరు? చిచి ఓహో బ్రహ్మాండం బ్రహ్మాండం. నీ కళ్ళు మూసిపోయాయా? మీరుంటే కళ్ళెందుకు మూస్తానండి. మీ పేరు? చిచి భలే మంచి పేరు రా. చూతుడికి ఏమవుతాడండి? వంకాయ అవుతాడు. రేయ్ పానకంలో పడకలాక మధ్యలో నీకుందిరా. షడా అమ్మా ఈ చీకట్లో ఏం మూసుకోవాలో అర్థం కావట్లేదు. నోరు మూసుకుని సినిమా చూడండి. ఎక్కువగా మాట్లాడితే పళ్ళు రాలు కొడతాను. ఓకే అండి, నోరు మూసుకుని అల్లరి చేద్దాం రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదేంటది బేడానా? కూర్చోమంటున్నారు. ఆహా, ఈ కారులో ఉందిరా. కన్నె పిల్లలా ఉంది, కాకపోతే పోలీస్ ఆఫీసర్ది నోర్మి. అమ్మో నోర్మేంట్రా, అప్పుడే థ్రిల్. వాడిలో ఎవరితో రిపోర్ట్ ఇచ్చుకుంటాడు. అంతేనంటావా? అంతే. బట్ మీరు ముగ్గురు ఒకే రూమ్ లో ఉంటారా సార్? ఎక్స్ట్రా బెడ్ ఏమైనా కావాలా? అక్కర్లేదు, మా వాడు మంచం కింద పడుకుంటాడు. మంచం కింద? అదేం అలవాటు సార్. చిన్నప్పటి నుంచి కారు మెకానిక్ గా పనిచేసి మంచం కింద పడుకోవటం నాకు అలవాట్లేవయ్యా. ఏవే నువ్వు తాళం ఇస్తావా లేకపోతే మమ్మల్ని తెరుచుకోమంటావా? అదే తాళాలు ఇస్తాను కానీ మీ లగేజ్ ఎక్కడ సార్? ఇక మీదట ఏదైనా రూమ్ లో చూసి కొట్టేయాలి. వచ్చేటప్పుడు ట్రైన్ లో కొట్టేశారు. నువ్వు ముందు రూమ్ తాళాలు ఇవ్వని అడ్డగా బాత్రూమ్కి వెళ్ళాలయ్యా. మంచి పిల్ల ఏదైనా ఉందా? కోడి బాస్ మర్చిపోయారు.
మనసుల గుసగుస తెలుసుకో వయసుకు వయసును కలుపుకో మనసుల గుసగుస తెలుసుకో వయసుకు వయసును కలుపుకో తహ తహ తడుకులు తడిమిన చునుకులు నాకు సొంతమనుకో సోకులాడి పిల్లకు మనసుల గుసగుస తెలుసుకో వయసుకు వయసును కలుపుకో మనసుల గుసగుస తెలుసుకో వయసుకు వయసును కలుపుకో కన్నేసిన తీపి నా కలి కాటేసని నా చెలి ఒళ్ళెరగని ఘాటు నా కౌగిలి వల్లించబోతే చలి అయినదేమో ఆయే నాడే ఉన్న మతులు పోయే నాయిడే నీడై వచ్చను ఎక్కడికో మనసుల గుసగుస తెలుసులే వయసుకు వయసులు వలపులే నీ చూపులే సోకి నా గుండెలో నీరుదే నా వేడికి ఏమిచ్చిన చాలది ధాటికి ఏ పూటగా పూటకి మిగిలినంత మిగిలే నీలో బగలు చూసి రగిలే మనసుల గుసగుస తెలుసుకో వయసుకు వయసును కలుపుకో మనసుల గుసగుస తెలుసులే వయసుకు వయసులు వలపులే తహ తహ తడుకులు తడిమిన చినుకులు నాకు సొంతమనుకో సోకులాడి పిల్లకు మనసుల గుసగుస తెలుసులే వయసుకు వయసులు వలపులే మనసుల గుసగుస తెలుసుకో వయసుకు వయసును కలుపుకో రండమ్మా రండి రండి నమస్తే అమ్మా నమస్తే లేడీస్ హాస్టల్ ముందు గొరక ఉద్యోగం కళ్ళ ముందు పలా పెట్టి తిను అని చేతులు కట్టేసినట్టుంది. లావణ్య సాయంత్రం ఏదైనా మంచి ప్రోగ్రామ్కి వెళ్ళాలనుంది. ఏ ప్రోగ్రామ్కి వెళ్దాం? రామవారి గుళ్ళో మంచి అరిక జరుగుతుంది, దానికి వెళ్దాం పదండి. సుబ్బలక్ష్మి, నీ బామ్మ నిన్ను పెంచడం కాదు కానీ హరికథలు పురాణాలంటూ మమ్మల్ని చంపుతున్నావే. అసలు దీనికి ఉద్యోగం ఎందుకే? హాయిగా పెళ్లి చేసుకోక ఉద్యోగం చేసే ఆడపిల్లలంటే ఈ కాలం కుర్రలు టపీమని ఒప్పుకుంటారని మా బామ్మ చెప్పింది. సరే గానీ ఈ రోజు అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ అయింది, పోనీ దానికి వెళ్దామా? ఇంకినారు ఈ రోజు వెళ్ళాలా? అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ రోజు చూడకపోతే శోభనం రాత్రి నిద్రపోయినంత పాపం. చీప్ ఆడపిల్ల, ఎప్పుడు చూసినా శోభనం పెళ్ళంటూ. పెళ్లి కోసమే గానీ తిప్పలంతా. అసలు ఈ వయసులో ఎంత హుషారుగా ఉండాలి. అమ్మా నాన్న లక్షలు సంపాదిస్తే నేను ఉంటాను కబుర్లు చెప్తూ. ఆ మాటకొస్తే జయంతికి అమ్మా నాన్నలు లేరు, లక్షలు లేవు. ఆ పిల్ల చూడు ఎంత హుషారుగా ఉందో. నేనే మగాళ్ళనైతే ఈ టీచర్ మనం ఎప్పుడో లేపుకుపోయి ఉండేదాన్ని. ఆపుతారా మీ సోది? అసలే స్కూల్కి టైం అయింది, పదండి. వీళ్ళ టిఫిన్ మాత్రం పెద్ద ఫారెన్ స్టైల్. బ్రెడ్, జాము, ఫ్రూట్స్, పక్కనే బ్రాండీ ఉంటే ఎంత బాగుంటుంది. దానికి మాత్రం ఇండియన్ స్టైల్. ఏమిటిరా గొడుగుతున్నావు? అదే బటర్ వేసుకుంటే బాగుంటుంది. 2 నెలలకోసారైనా మా మాట వినకపోతే ఎలా? ఇవాళ టెలిఫోన్ బిల్లు కట్టడానికి ఆఖరి రోజు. అవునవును, కట్టకపోతే కట్ చేస్తారు, మీరే కట్టేయండి. ఏమిట్రా
నేను బిల్లు కట్టడానికి వెళితే పాపను స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? పాప పూట స్కూల్ మానేస్తే కంపెనీపోతున్నాయి. నువ్వు స్కూల్ ఎగ్గొట్టం మొదలు పెట్టి ఎలా తయారయ్యావు? మళ్ళీ అది కూడా ఎందుకులే? నువ్వు వెన్నైనా చెప్పన్నాయా? ఆ ఎండలో, ఆ క్యూలో, ఆ చెమటతో నిలబడ్డం, పైగా నో స్మోకింగ్ అనే బోర్డు. అబ్బా నా వల్ల కదా. ఐఎమ్ వెరీ సారీ. చూసావా వీడు ఎలా తయారయ్యాడో? అబ్బా ఏమిటండి? శ్యామల పని పాట చేయనంటాడు, మాటకు మాట ఎదురు చెప్తాడు. రోజుకి ఇలా తగలబడిపోతున్నాడు చూడు. మీరు అలా అనకండి. చూడు రాజా, ఎండలో క్యూలో నిలబడ్డం నీకు ఇష్టం లేకపోతే బిల్లు కట్టడానికి మీ అన్నయ్య వెళ్తారు. పాపని నువ్వు స్కూల్కి తీసుకెళ్ళు. ఈ ఒక్కరోజుకి కాదనుకో. నువ్వు చెప్పావు కనుక తీసుకెళ్తాను. మీనా వెళ్దామా? స్కూల్ వద్దు. చూడు, నా సైకిల్ ఎక్కావు, కావాలంటే నా నెత్తి మీదకి ఎక్కు. రంగులు రాట్న మాత్రం వద్దు. ఏమిటా అవతారం? ఏమిటా ఇది? దుశ్శాసనుడిలా ఉండేవాడివి ద్రౌపది అయిపోయావేంటి? రాజా నీకేమైంది? రంగులు రాట్నం ఎక్కుతానన్నావుగా, ఈ డబ్బు తీసుకెళ్ళి నేను వచ్చే వరకు ఆడుకో. అమ్మతో చెప్పకూడదు. వాళ్ళ బట్టలు ఇవ్వండి. ఎందుకెత్తా? 100 రూపాయలు బాకీ పడ్డాడు, అందుకే బట్టలు ఇప్పించాం. చేతైతే డబ్బు కట్టి బట్టలు ఇప్పించుకోండి. అయితే కమా, నేను ఆడతాను. తప్పగా పెద్ద పోటుగాళ్ళ చెప్తున్నాడు. దైరా ముక్కలు చెప్తాను. ముక్క వేసినప్పుడు చెప్పు, వేసిన తర్వాత నువ్వు విప్పడమే గాని చెప్పడం ఉండదు. రాజ్యా 100, 110, 200, 210, 300, 310. సో బట్టలవరా రా. నువ్వు ఏమిటి రోజు స్కూల్కి వెళ్ళడానికి నానా గల్లంతూ చేసేదానివి వాళ్ళ తొందరగా రెడీ అయి పెడుతున్నావు. ఏమిటి విశేషం? అక్కడ జైంట్ వీల్ ఉంది. జైంట్ వీలా? అదే వీలు, సైకిల్ వీలు, స్టీరింగ్. నా స్టీరింగ్ పట్టు కూర్చోడానికి పాపకి సరదా. నేను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. మీనా క్యారియర్ తీసుకెళ్ళు. వద్దమ్మా, అక్కడ యాపిల్ ఐస్ క్రీమ్ అన్ని ఉంటాయిగా. ఏం లేదన్నయ్యా, నిన్న బయట యాపిల్ ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా, రోజు కొనిస్తాను అనుకుంది. ఈరోజు తీసుకోమా, తీసుకో. సరిగ్గా తిను. వీడు స్కూలుకు తీసుకెళ్తున్నాడా లేక కాఫీ హోటల్కి తీసుకెళ్తున్నాడా? ఏం చేసినా మీకు అనుమానమే. ఎలాగైనా మన రాజాలో మార్పు వచ్చింది కదండి. అందరూ దిగండి దిగండి, టైం అయిపోయింది. నువ్వు కూడా దిగమ్మా. మా బాబా వచ్చేంత వరకు తిప్పుతూ ఉంది. ఇదిగో కర్మరా నాయన. చూస్తారట ఇప్పు బట్టలు. ఏం కావాలంటే ప్యాంట్ ఇప్పుతా కానీ వాడిని మాత్రం షర్ట్ ఇప్పమనద్దు. అదేం కుదరదు, ఇప్పాల్సిందే బట్టలు. రేపు పొద్దున చేస్తావరా? ఇదిగో బ్రదర్, స్నానికి ఇచ్చిన సొమ్ము, ప్యాకెట్లో పోయిన పైకం తిరిగి రావు నాయనా. ఏం బ్రదర్, డబ్బు ఇస్తావా, షర్ట్ ఇప్పుతావా? నీ వదిలి చచ్చిపోయింది. నువ్వు తప్పకుండా మారుతావని ఎంతో నమ్మకంతో ఉన్నాను. ఈ రోజు గర్వంగా మీ అన్నయ్యతో అదే మాట చెప్పాను. మాట చెప్పి పూట గడవలేదు. ఇప్పుడే నీ అసలు స్వరూపం చూశాను. నువ్వు చెడిపోయి చెట్ల కింద చేరింది కాక దాన్ని కూడా పాడు చేస్తావా? విలువ తెలియని మనిషి పైన మమకారం పెంచుకోవడం నాదే తప్పు. పొరపాటు అయిపోయింది.
నన్ను క్షమించుదిరా. వదినా, ఆ మాట నీ మనసులోంచి వస్తే నా మనసు పడే బాధ ఏమిటో నీకు అర్థం అవుతుంది. అమ్మలాంటి నువ్వు నన్ను అర్థం చేసుకో. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు. మన పెళ్లి రోజు గుర్తుందా? ఆ రాత్రి నువ్వు తెల్లని చీరలో వెన్నెల వెంట తెచ్చినట్టు చంద్రుడే సిగ్గుపడేలా వయ్యారంగా నడిచి వస్తుంటే తిరగబూసిన నీ పరువాల బరువులు నీ పట్టు చీరను మోయలేకపోతుంటే వాటి బాధ గమనించి నేను వెచ్చని పులకింత, నులి వెచ్చని కౌగిలింత. మరిందో దేవలోకంలో ఉండాల్సిన అమ్మాయి రోడ్లో తిరుగుతుంది. కాదు, పరిసరాలు చూసి మాట్లాడాలి. పసిపిల్ల వింటుంది. నిన్ను చూసిన తర్వాత పరిసరాలు గుర్తుంటాయా? వెనకాల కూర్చోండి, స్కూల్ దగ్గర దిప్పుతానలే. అమ్మో, నాకు భయం. నేను సైకిల్ ఎక్కను. మా బాబాయ్ని గట్టిగా పట్టుకోండి, మీరు పడిపోండి. నీకున్న నమ్మకం నీ మిస్కుండాలిగా. నీ సైకిల్ ఎక్కితేనే నీ మీద నమ్మకం ఉన్నట్ట. మీనా, త్వరగా లే, టైం అయింది. లేట్గా వెళ్తే మిస్ పెడుతుంది. గెట్ అప్. ఇవాళ ఆదివారం, స్కూల్ లేదు, నువ్వు పడుకో. రాజా, ఏమిట్రా స్కూలు మిస్ అంటున్నావు? మిస్ లో స్కూల్ ఉందే. స్కూల్లో మిస్ ఉందే. ఇవాళ ఆదివారం కదా. ఏమిట్రా, ఏమిటి అర్థం పర్థం ఏం లేదన్నయ్యా, ఇవి పట్టుకోండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను ఎప్పుడు వస్తాను. వీడికి స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. అసలు ఇంట్రెస్ట్ పాప మీద, స్కూల్లో పనిచేసే మిస్ మీద? అదే అర్థం కావడం లేదు. ఎంతైనా మీ తమ్ముడు కదా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాడు కాదు. ఇవాళ ఏంటి ఇంత సిన్సియర్గా ఇక్కడ బీటేస్తున్నావు? అందులో నువ్వు సండే. ఇక్కడ కార్లు కాదు కదా, చిన్నపిల్లల సైకిల్ కూడా దొరకవు. ఇవాళ ఒక ఫ్రెండ్ ఇక్కడికి వస్తానాడ్రా, అందుకే వచ్చాను. అన్నాడా? అందే. నోర్మీరా మోహన్. చూడు, కార్లు వెంట పడితే డబ్బులు వస్తాయి. అదే కన్నెపిల్లలు వెంట పడితే ఉన్న పళ్ళు రాలిపోతాయి. దెబ్బ కొట్టడమే గాని దెబ్బ తినడం నాకు తెలీదు. కార్లు వెంట పడ్డా, కన్నెపిల్ల వెంట పడ్డా గెలుపు నాదేరా. ఏందిరు చూస్తుంటే దర్జా దొంగ వల్ల ఫ్యామిలీ దొంగ వేయేటట్టున్నావే. అందులో కూడా నాకు పార్ట్నర్షిప్ ఉందా? డబ్బు విషయంలో రా. సరే, ఆ సేటు కొత్త కారు కొని ఊరంతా ఉల్లాసంగా తిరుగుతున్నాడు. తాళాన్ని తీస్తే అరిగిపోతుందని చెప్పి కీ కూడా అందులో తీయట్లేదు. బుజ్జిమండం చూస్తే పట్ అనిపించేద్దాం అనుకున్నా. తీరా చూస్తే నాకు డ్రైవింగ్ రాదే. వెరీ గుడ్. ముందు ఆ కారు సంగతి తీరుద్దాం. ఆ కారు కొట్టేద్దాం, ఆ తర్వాత మందు కొట్టేద్దాం. పోరేతే పోలీసులు వస్తున్నారా? నాకు అదే భయం. నేను దిగిపోతాను. మూసుకుంటా, నువ్వు కూడా మూసుకుంటారా? పోలీసులు రా. మూసుకుంటా. పోలీసులు రా.
వెనకాల పోలీసులు వస్తున్నారు. ఒక ఆడపిల్ల మానాన్ని కాపాడడం కోసం మనం పోలీసులు దొరికిపోయినా పర్వాలేదు, కాదనుకుంటే మీరు వెళ్ళండి. కారులో దిగిన వీళ్ళు ఈ అమ్మాయి వెంట పడితే అడ్డుపడ్డారు సార్. కారు దొంగతనం చేసిన తర్వాత అమ్మాయిని అలవాటు పెడతారా సార్ ఇది దొంగ కారా? అవునండి. కారులో వాళ్ళ ముగ్గురు వచ్చారు సార్. ఎవరు మీరా? ముగ్గురా? నేను ఒక్కనేగా సార్. ఈ కారులో వచ్చింది వీళ్ళే సార్, వీళ్ళే. నేను నడిచొస్తున్నాను సార్. చూసారా సార్, ఆ అమ్మాయిని రక్షించకపోతే నేనే కారు దొంగతనం చేశానంటున్నారు. అందుకే అంటారు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మంచిదని. మిస్టర్ రాజా, థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టి ఇలాంటి దొంగలు మేము సులభంగా పట్టుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను ఆ సార్. అమ్మాయి నా ఫ్రెండ్ సార్, నేను డ్రాప్ చేస్తాను. వాళ్ళని తీసుకెళ్ళండి. జయ, అబద్ధాలు చెప్పి పోలీసులు పూసం చేశావు. పైగా నువ్వు చేసిన దొంగతనం రౌడీలపై నెట్టావు. నీలాంటి దొంగతో స్నేహం చేయడం నాదే తప్పు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. Come on, hurry up. జయ, నేను దొంగతనం చేసిన నిజమే, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. నన్ను నమ్మో. నిన్ను నేనెందుకు నమ్మాలి? అది కాదు జయ. షడా, నాకేం చెప్పక్కర్లేదు. ఆ రోజు నిన్ను కాపాడడం కోసం రాకపోతే నేను దొంగనని నీకు తెలిసేది కదా. ఆ రోజు నన్ను కాపాడినందుకు ఏం కావాలి? థ్యాంక్స్ కదా, చాలా థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. జయ, నేను చేసిన తప్పను ఒప్పుకుంటున్నాను. నేను మారిపోయాను. నన్ను క్షమించు. పాప పరిహారం కావాలంటే చర్చికి వెళ్ళండి. నా ప్రాణాలు ఎందుకు తీస్తారు? ఇంకోటి తెలుసా మీకు? నేను మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయాను. జయ, ప్లీజ్ ఫర్గెట్ మీ.
లలలల హల్లో హల్లో చల్లాకి పిల్ల నీ అందాలన్నీ గులాబీ ముళ్ళ హల్లో హల్లో చల్లాకి పిల్ల నీ అందాలన్నీ గులాబీ ముళ్ళ అవి గురి చూసి విసిరావే నా పైకి కిలాడిలా ముళ్ళన్నీ నా పాలి ముద్దులే భళ భళ ప్రేమంటే ఇదే కదా ముద్దంటే మజా కదా ప్రేమంటే ఇదే కదా ముద్దంటే మజా కదా అరే హల్లో హల్లో చల్లాకి పిల్ల నీ అందాలన్నీ గులాబీ ముళ్ళ మనసుకు మనసు తెలియక మునుపు వయసుకు వయసు తెరవదు తలుపు తొలి చూపు కలిసి ఒక మెరుపల్లే మెరిసి చెరలాడు చెలిమి పెనుగురు మల్లే ఉరిమి ఈనాడు కొర్రా కొర్రా చెలి కళ్ళు కురిశాయి ఎడాగడ బడగళ్ళు ఈనాడు కొర్రా కొర్రా చెలి కళ్ళు కురిశాయి ఎడాగడ బడగళ్ళు వానొస్తేనే వరదా ఈ బగలుంటే కథ సరదా హలో హలో చల్లాకి పిల్ల నీ అందాలన్నీ గులాబీ ముళ్ళ అవి గురి చూసి విసిరావే నా పైకి కిలాడిలా ముళ్ళన్నీ నా పాలు ముద్దులే బడా బడా పెదవుల ఎరుపు ప్రేమను తెలుపు బుగ్గల ఎరుపు ముద్దుకు పిలుపు కడగంటి చూపు చెలిపడకింటి పిలుపు ఎరుపంటి ఎరుపు కొలివల పంత చెరుపు ఆడాలి దడా దడా హృదయాలు వేయాలి ఒకే రకం తాళాలు ఆడాలి దడ 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 హృదయాలు వేయాలి ఒకే రకం తాళాలు రాగం ఉంటే పాట అనురాగం ఉంటేనే ఆట అరే హలో హలో చల్లాకి పిల్ల నీ అందాలన్నీ గులాబీ ముళ్ళ హలో 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 చల్లాకి పిల్ల మన ప్రసాద్ చెల్లి గౌరీ భర్తని హాస్పిటల్లో చేర్పించారు. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలట. నేను తీసుకురమ్మన్నాడు. స్పైనల్ కార్డులో ఏదో అయిందట. ఆపరేషన్ చేస్తే కానీ బ్రతకడట. దానికి కావలసిన మందులు సింగపూర్ నుంచి తెప్పించాలట. 30,000 అవుతుందంట డాక్టర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 30,000? అన్నయ్య, నీ చేతులతో నా పెళ్లి చేసావు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నా భర్త సావు బ్రతుకుల్లో ఉన్నాడు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలన్నయ్యా. ఊరుకోమ్మా, మీ ఆయనకి ప్రమాదం జరగదు. ప్రసాద్, డబ్బు కోసం నువ్వేం బాధపడతావు. మీ ఇద్దరు ఇక్కడే ఉండి ఆపరేషన్ అన్ని ఏర్పాట్లు చేయండి. డబ్బు నేను తీసుకొస్తాను.
నేను బీచ్ లో పార్క్ చేసిన కార్ కనబడడం లేదు. కార్ నంబర్ TMG 7414. నేను తాగుపోతున్నాయి సార్, తిరిగిపోతున్నాయి. కారు దొంగతనాలు కూడా చేశాను, కానీ కన్న తల్లి లాంటి నా వదిలి లేదు సార్, లేదు. నేను ఆ పని చేయలేదు సార్. ఆ మాలభంగ చేసిన నేను కాదు, ఆ హత్య చేసిన నేను కాదు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. నేరానికి కారకుణ్ణి నేనే యువరానారు. అవును, వాడింత నీచానికి దిగజారడానికి నా పెంపకమే కారణం. అమ్మా నాన్న లేని నా తమ్ముణ్ణి గారాభంగా పెంచాలనుకున్నా, అడిగినంత స్వేచ్ఛనిచ్చాను. ఫలితం 12 ఏళ్లకే తాగుబోతయ్యాడు, బ్రతుకుదారి తప్పాడు. నా భార్య వాణ్ణి కన్న తల్లిలా లాలించి బుజ్జగించేది. అలాంటి దేవతను
ఈ తాగుబోతు, తిరుగుబోతు, మదమెక్కిన నరహంతకుడు చెరిచి చంపాడని నా నమ్మకం, యువర్ ఆనర్. ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. ఒక్కసారి నేను దొంగిలించిన కారుగోనని ప్రవేశపెట్టమని కోరుతున్నాను. టీఎంజీ 7414 మారుతి కారు యజమాని మహీధర్ రావుని రేపు కోర్టులో హాజరుపరచవలసిందిగా ఉత్తర్వు జారీ చేస్తూ కేసుని రేపటికి వాయిదా వేయడమైనది. ఇతను కాదు, యువర్ ఆనర్, ఇతను కారు ఓనర్ కాదు. కారు ఓనర్ నేను కళ్ళారా చూశాను. ఇందులో ఏదో మోసం ఉంది. మా వదిన హత్యకి ఇతనికి ఏదో సంబంధం ఉంది. ఐ అబ్జెక్ట్, యువర్ ఆనర్. బీచ్ లో పార్క్ చేయబడ్డ తన కారు దొంగిలించబడిందని మహీధర్ రావు పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆటోమొబైల్ షాప్ ఉన్న మహీధర్ రావు చాలా మంచివాడని, అతనికి చాలా మంచి పేరుందని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఈ విషయాలు కోర్టు వారు గమనించాలి. నో నో నో, ఆర్డర్, ఆర్డర్. వాద ప్రతివాదాలు విన్న తరువాత ముద్దాయి నీతి నియమాలకు ప్రాముఖ్యతనిచ్చేవాడు కాదని తేలింది. శ్యామలను రేప్ చేసి చంపింది ముద్దాయి రాజా నిర్ణయించి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది.
శ్యామల, పాముకు పాలు పోసినట్టు వాడిని ఎంతో గారాబంగా పెంచావు. కన్న కొడుకు లాంటి వాడు అనుకున్నావు. నిన్నెంత హింసించాడు, ఎంత దారుణంగా చంపాడు. అంతకు తగ్గ శిక్ష పడింది. ఉరిశిక్ష పడింది శ్యామల, ఉరిశిక్ష పడింది. జయ, నేను హంతకుడిని అనుమానిస్తున్నావు కదా? అనుమానం కాదు, నువ్వు నిజంగా హంతకుడివే. జయ, నేను హంతకుడిని కాదు. ఈ నిజం నిరూపించుకోవడం కోసం పోలీసు నుండి తప్పించుకొని మరీ వచ్చాను. నీ తోడు నాకుంటే ఈ ప్రపంచాన్ని ఎదిరించగలను, నిరపరాధిని నిరూపించుకోగలను. జయ, I hate you. Get out. ఇన్ని మాట్లాడుతున్నానే, నీకు సిగ్గు లేదు?
ఇంకా నిలబడ్డావే? వెళ్ళు. ద్వేషించిన మనసే ప్రేమించగలదనే నమ్మకంతో నిలబడ్డాను. ప్రేమించిన నేనే నిన్ను అసహించుకుంటున్నాను. ఇక నా నిర్ణయం మారదు. నన్ను మర్చిపో. అది నాకు సాధ్యం కాదు. నిలువునా ఓ మనిషిని నరికేగల నీకు సాధ్యం కానిదే ఉంది. కన్న తల్లి లాంటి వదిన్నే కామంతో చంపేసిన నీకు చేతకానిదే ఉంది. కొట్టడంతో ఆపేశావే. రా, నన్ను చంపు. ఆడదాన్ని చంపడం నీకు అలవాటేగా. నీలాంటి దౌర్భాగ్యుణ్ణి ప్రేమించి చిత్రవద అనుభవించడం కంటే ఒకేసారి చావడం మంచిది. జయ, నా మాట విను. నన్ను నమ్ము ప్లీజ్. ఇలా నమ్మించే నన్ను వెరిదాన్ని చేశావు. ఇక దొంగతనాలు చేయనన్నావు. అన్నీ మానేశారని మాటిచ్చావు. ఏమైందా మాట? ఎందుకు తప్పావా మాట? తప్పనిసరి పరిస్థితులు నన్ను మాట తప్పేలా చేశాయి. గౌరీకిచ్చిన మాట కోసం నీతి తప్పాను. ఆ కారు దొంగిలించాను, అంతే. నువ్వు అనుకునే విధంగా నీతి నిజాయితీ లేని వాడినైతే, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడినైతే నిన్నెప్పుడో నాశనం చేసుండేవాడిని. ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చావు. ఇంకా నన్ను అనుమానిస్తే నా ప్రేమకి, నా మనసుకి, ఈ బ్రతుకే అర్థం లేదు. వస్తా జయ. జీవితంలో ఇంకెప్పుడు నేను ఇలా హింసించను. గుడ్ బై. రాజా, 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 ఐఎమ్ సారీ. జయ, బజార్కి వెళ్ళొస్తాను. నువ్వెలా బయటకు వెళ్తావు? ఊరంతా నీ పోస్టర్లు అంటించారు. పోస్టర్లా? అవును, రకరకాల వేషాల్లో నీ పోస్టర్లు అంటించారు. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే ఎవరైనా తేలిగ్గా గుర్తుపడతారు. ప్లీజ్ వెళ్ళొద్దు. మై గాడ్, ఇన్స్పెక్టర్ శరత్ నా కోసం తీవ్రంగా వెతికిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎలా బయటకెళ్ళాలి? చూడమ్మాయి, ఈ అమ్మాయి పేరు ముంతాజ్. సూపర్ మార్కెట్ లో పనిచేస్తుంది. ఈ రోజు మన హాస్టల్లో చేరింది. హలో. హలో, నా పేరు జయంతి. సరే, ఇక మీరిద్దరు మాట్లాడుకోండి, నేను వస్తా. అలాగే మేడం. మీ రూమ్ చాలా బాగుంది, మీలాగే. మీ లగేజ్ టేబుల్ మీద పెడితే తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. కింద పెడితే న్యూసెన్స్, వంగలేక చావాలి. అలాగే, మీ ఇష్టం. బాత్రూమ్ అక్కడుంది, మీరు వెళ్ళి స్నానం చేయండి. స్నానమా? స్నానం చేసే వచ్చాను. ఏ, అంత జిడ్డు పట్టున్నానా? అబ్బే, అదేం కాదండి, మీరు చాలా అందంగా ఉన్నారు. బాత్రూమ్ లో వేడి నీళ్ళు ఉన్నాయి, తలారా స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అరే, మీరు తుమ్ముతుంటే స్టీరియోలా కింద నుంచి పైనుంచి కూడా శబ్దం వస్తుందేమిటి? ఈ రూమ్ లో అంతే. మీరు వెళ్ళి స్నానం చేసి రండి, కాఫీకి వెళదాం. చూడండి, నేను ఇప్పుడు స్నానం చేయలేను. నా కాఫీ తాగే అలవాటు లేదు. నన్ను కాసేపు పడుకోనివ్వండి. అబ్బా, నిద్ర వచ్చేస్తుంది. రండి, రమ్మంటుంటే. అయ్యయ్యో, వదలండి, నా కాళ్ళు నెప్పెట్టేస్తున్నా. ఎక్కడి నుంచో వచ్చాను. అబ్బా, చెప్పిన మాట వినండి, వెళ్ళండి. కర్మ, ఇదెక్కడ దొరికిందిరా బాబు, వెళ్ళండి. జిడ్డు మొహం, వదిలిందిరా బాబు. మహాశయ, బయటికి వెళ్తే ప్రమాదం అనుకున్నాం. ఇప్పుడు లోపలే ఇంకా ప్రమాదంగా ఉంది. ఏం చేయాలో తొందరగా ఆలోచించు. నీకు అసలు ఏమైనా బుద్ధిందా? ఈ వేషంలో సిగరెట్ కలిస్తే చూసేవాళ్ళు ఎవరైనా అనుమానిస్తారు. ముందు సిగరెట్ పారే, ఎదురుకుండా మనుషులు వస్తున్నారు. మీనా,
మీనా బాబాయ్ మీనా అంటే రాజాకి ప్రాణం. తప్పకుండా చూడడానికి వస్తాడు. అతను రాగానే ఫోన్ చేయండి మేడం. అతను ఇక్కడికి వస్తే దొరికినట్టే. మీరేం కంగారు పడకండి. నాది ఉడుం పట్టు పట్టు పట్టానంటే వదలను. నన్ను మా ఆయన గారు కూడా అదే అంటూ ఉంటారు. మీరేం కంగారు పడకండి. నేను చిన్నప్పుడు డిటెక్టివ్ నవల్స్ తెగ చదివేదాన్ని. పోలీసులకు సహాయపడడానికి ప్రజల ముందుకు రావాలి. Get out! మా స్టూడెంట్స్ కి కొంచెం తొందర ఎక్కువ. అతను వచ్చాడా లేక పట్టుకుంటాను. ఇంతకీ అతను కత్తి గట్టి ఏదైనా అలాంటిదే లేదు. అమ్మయ్యా, అయితే పర్వాలే, పట్టుకుంటా. మీరే ఎక్కువ శ్రమ తీసుకునే అవసరం లేదు. అతను వచ్చాయంటే ఒక టెలిఫోన్ చేస్తే చాలు. నేను వస్తాను మేడం. బాబాయ్ నువ్వు ఈ బట్టలు వేసుకున్నావేంటి? ఏం బాలేదు. ఇది యూనిఫామ్ మీనా. మరి ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వచ్చేసాగా. నువ్వు బాగున్నావా? నాన్న బాగున్నారా? నువ్వు ఇంకెప్పుడు నాతోనే ఉండాలి. ఓకే. ఇన్స్పెక్టర్ మీనా, నాకు అర్జెంట్ పని ఉంది. రేపు ఇంటికి వచ్చి కలుస్తాను. ఓకే. బాబాయ్ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. పద బ్యాగ్ తీసుకో. కొత్త గౌను కొనే వరకు ప్రాణం తీసావు. ఇప్పుడు వేసుకోమంటే ఏడుస్తావెందుకు? బాబాయ్ కావాలి. నోర్మై, ఆ రాక్షసుడి పేరెత్త. ఆడి వల్లే మీ అమ్మ నీకు దూరమైందమ్మా. ఇంకెప్పుడు వాడి పేరెత్తకు. మీనా, బాబాయ్ బాబాయ్ ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడాలని, మీతో నిజం చెప్పాలని వచ్చాను. నా మాట వినన్నయ్యా. ఏమిట్రా నీ మాట వినేది? అన్నా తమ్ముడు అనే బంధం నీ గుర్తుండుంటే ఈ కొంపె నా నాశనం ఏది కాదు. అన్నయ్య, నోర్మై. అనయ్య అనయ్య, నేను చెప్పేది వినయ్యా. నా మాట మనయ్య. అనే హలో ఇన్స్పెక్టర్, నేను శ్రీధర్ని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టుగానే మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు. రూమ్ లో పెట్టి లాక్ చేశారు. త్వరగా రావాలి. అనయ్య అనయ్య, డాడీ తలుపు డాడీ. రండి సార్. రాజా ఎక్కడ? ఈ గదిలోని. హలో సార్. శ్రీధర్, ఏమిటిది? రాజా ఎక్కడ? రాజా ఇప్పుడు వచ్చాయండి. మీరే రాజా రాజా అంటూ బయటికి వెళ్ళారు. నేను పాప ఎంత పిలిచినా వెనక్కు తిరగలేదు. సార్, వీడు అబద్ధం చెబుతున్నాడు. రాజా వీడు తోడు దొంగలు. రాజా ఇక్కడికి వచ్చాడు, పాప కోసం సైకిల్ తెచ్చాడు. కావాలంటే పాపను అడగండి. ఏం పాప? మీరు ఆగండి. పాప, సైకిల్ ఎవరు తెచ్చారమ్మా? అంకుల్. ఏ అంకుల్? మనోహర్ అంకుల్. కళ్ళజోడు అంకుల్. పాప, బాబాయ్ రాజా తెచ్చాడు కదమ్మా. బాబాయా ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? నేనా? వాట్ ఇస్ ఆల్ దిస్? సార్, నిజం సార్. మా ఇక్కడే బంధించారు. మిస్టర్ శ్రీధర్, భార్య మర్డర్ తర్వాత కనిపించిన ప్రతి వాడిని మీ తమ్ముడు అనుకునే ప్రయోజనం ఏమిటి? మర్డర్ ముందు పక్కనే ఉన్న తమ్ముడు ఎలాంటి వాడో తెలుసుకోలేక మీ జీవితాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కంప్లైంట్ చేసి మా టైం వేస్ట్ చేయొద్దు. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. అరే మనోహర్, చెప్పు. నిజం చెప్పరా? నిజం చెప్పు. చెప్పు. చెప్పరా? ఆగండి, నిజం నేను చెప్తాను.
రాజా మీ భార్యను హత్య చేయలేదు. తన వదనంటే వాడికి పంచ ప్రాణాలు. అవును, మనోహర్ చెప్పిందే నిజం. మీరు మీ తమ్ముడిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతని హత్య చేయలేదు. మీరందరూ ఎందుకు వచ్చారు? ఇంకా మమ్మల్ని ఏం చేయాలని వచ్చారు? శ్రీధర్ గారు, రాజాని మీలాగే నేను కూడా అపార్థం చేసుకున్నాను. అతనికి ఈ హత్యకి సంబంధం లేదని ఆలస్యంగా అర్థమైంది. ఎందుకు మీరు అలా మోసపోయి నన్ను మభ్య పెడతారు? వాడే హంతకుడని కోర్టులో నిరూపించబడింది. కోర్టులు కళ్ళు చూడలేని నిజాన్ని మీ మనసుతో చూడమని కోరుతున్నాను. నా చెల్లెలి భర్త చావు బతుకుల మధ్యనుంటే అతన్ని కాపాడడం కోసం కారు దొంగతనం చేయటమే అతను చేసిన ఏకైక తప్పు. మనిషిగా ఆలోచిస్తే అతను చేసిన తప్పు ఎలాంటిదో ప్రతి మనసుకి అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. రాజాకు ఆవిడ పైన అలాంటి భావం ఉందని ఇన్నేళ్ల మీ జీవితంలో ఎప్పుడైనా అనుమానించారా? లేదు, వాడు అలాంటి పని చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. మరి ఇప్పుడెందుకు నమ్ముతున్నారు? మనసును మించిన న్యాయస్థానం ఈ ప్రపంచంలో మరొకటి లేదండి. మిమ్మల్ని మీ అభిప్రాయాల్ని నమ్మిన మీరు ఈ కోర్టు తీర్పులు ఎందుకు గౌరవిస్తున్నారు? ఆ తీర్పును ఆధారం చేసుకుని మీ అన్నదమ్ముల అనుబంధాన్ని నాశనం చేసుకుంటారా? ఆలోచించండి. చెయ్యని నేరాన్ని భరిస్తూ నిజం నిరూపించాలని అలమటిస్తున్న రాజాకి ఆత్మీయుల అండ కావాలి. ఈ ప్రపంచంలో కష్టాల్ని కన్నీటిని పంచుకోవడానికి మేమున్నామని చెప్పి ఆప్తులు కావాలి. ఒంటరిగా ఈ ప్రపంచంలో పోరాడుతున్న మీ తమ్ముడికి మీ ఆశీస్సులు కావాలి. దయచేసి మమ్మల్ని నమ్మండి. మీ తమ్ముడికి దూరం కాకండి ప్లీజ్. మీరు మాత్రం శ్రీరామచంద్రుని అనుకుంటారు, మీ తమ్ముడు మాత్రం లక్ష్మణుడు అంటే మాత్రం మీరు ఒప్పుకోరు. ఇదే న్యాయం అండి. రండి. అలాగా? అవును, మీ రాజా ఇక్కడే ఉన్నట్టు, నాలాగే బురకాలో తిరుగుతున్నట్టు పోలీసులకు తెలిసిపోయింది. అందుకే ఆ ఇన్స్పెక్టర్ మిస్టర్ రాజా అంటూ నా వెంట పడ్డాడు. ఆ పోలీసులు ఏ క్షణంలోనైనా మన హాస్టల్ రైడ్ చేస్తే అప్పుడు రాజా పట్టుపడక తప్పదు. అలా జరగడానికి వీల్లేదు. ఆ దుర్మార్గుణ్ణి చంపి నా పగ తీరే వరకు నా ఈ ప్రయత్నం మానను. అప్పుడు ఆ ఉరి శిక్షను ఆనందంగా అనుభవిస్తాను. నీ గురి పడితే నా బ్రతికేం కావాలి? 3 ముళ్ళు పడకపోయినా నా బ్రతుకు నా మనసు నీతోనే ముడిపడున్నాయి. పగతో నిండిన నీ మనసు ప్రేమను మర్చిపోతుంది. నా జీవితంలో ఇక ప్రేమకు పెళ్లికి తావులే చేయ. నన్ను ఇక మర్చిపో. ఇంకెవరినైనా పెళ్ళాడే సుఖంగా బ్రతుకో. ఆ మాట నీ హక్కు నీకు లేదు. ఇది హక్కు కాదు. ప్రేమించిన మనిషిగా నీ బాగు కోరడం నా బాధ్యత. ఉరి తీయబోతున్నవో హంతకుని నువ్వు పెళ్లాడతానంటే నే ఒప్పుకోను. నే ప్రేమించింది నిన్ను, నీ పరిస్థితులు కాదు. మన పెళ్లి ఏ పరిస్థితుల్లోనూ ఆకూడదు. ఈ పరిస్థితుల్లో నీకెలా తాళి కట్టినా కట్టినాటి తాళి కాదు, ఉరితాడవుతుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోజేయ. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. మనసు కంటే ప్రాణం విలువైంది కాదు. మనసును చంపుకొని శవంలా 100 ఏళ్లు బ్రతకడం కన్నా నీ భార్యనై ఒక్క పూట బ్రతకడంలో ఆనందం ఉంది, సంతృప్తి ఉంది. ఆ తాళి పొట్టైనా నీకు ఆ ఉరితాడును తప్పిస్తుందని నాకు గొప్ప నమ్మకం. దయచేసి మన పెళ్లి కాదనుకో. పెళ్లి మంత్రాలు తంత్రాలు నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరు ప్రేమ మనసులు మాత్రం నాకు తెలుసు. నీకు తెలుసు అనుకో.
వాళ్ళిద్దరినీ మనసారా దీవించు తల్లి. ఏమిటిది? వానచల్లు. కాదు, వాన బయట కురుస్తుంది. బయట కాదు, మనసులో కురుస్తుంది. అది వానచల్లు, ఇది ప్రేమ చల్లు. నాలో చినుకులతో చిటపటలు, సిగ్గేల తడిశాక చిన్నదానా, వానల్లో కలిశాక ఉన్నదంతా. నాలో చినుకులతో చిటపటలు, సరిగమలు. తీగలు నీటి ముఖ వీణకు ముద్దులు పూసి, నే గాలిని కానా, నే జోలికి రానా, మబ్బులలో గాబిలిని మెత్తగా ఎత్తుకుపో, జల్లులలో కలిసి కరిగినాలో చినుకులతో చిటపటలు, సరిగమలు.
చిటపటలు నీలో అణుకులకు సరిగమలు వయసంతా వరదల్లే పొంగు వేళ వలపల్లే గుండెల్లో దాగిపోక నాలో చినుకులకు చిటపటలు నీలో అణుకులతో సరిగమలు నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంత వయసైనా ఎంత హుషారుగా ఉన్నాడు మనిషి. తెలుసుకొని మాటలు వింటారు నమస్కుంటారు. వర్కింగ్ విమెన్స్ హాస్టల్ తరఫున శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఈ పూలమాలతో సత్కరిస్తున్నాం. ఎవడవాడు? నేనే ఈ ఊళ్ళో మహిళా మార్కెట్కి పునాదిరాయి వేశాను. మహిళా లైబ్రరీ మొదటి పుస్తకం కొన్నాను. మహిళా కళాశాలకు స్థలం దానం చేశాను. మహిళా మండలిని నేనే ప్రారంభించాను. ఈ బహిరంగ సభలో ఎవరికీ తెలియని నా జీవిత రహస్యం చెప్తాను. నేను హత్య చేశాను. ఓ మంచి మనిషి భార్య నేనే చంపాను. ఆమె ఎవరో కాదు, మా అమ్మ. కాన్పు కష్టమే మా అమ్మ కన్ను మూస్తే నేను కన్ను తెరిచాను. చెప్పేస్తున్నా. నా మనసులో అసలు విషయం చెప్పేస్తున్నాను. విమెన్ అంటే నాకు గౌరవం. వర్కింగ్ విమెన్ అంటే నాకు మరీ ప్రాణం. ఇంతమంది వర్కింగ్ విమెన్కి పగలు రాత్రి ఆశ్రయమిస్తున్న ఈ హాస్టల్ అంటే నాకు గొప్ప జలసి. నా మనసేమిటో ఇప్పుడు మీకు తెలిసింది. ఈ మహిళా సమాజానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం సార్. బాగున్నామా? బాగున్నానండి. నమస్తే అండి. నమస్తే సార్.
జయ మీకోసమే మీరు పంపిన కారులో వెళ్ళింది. నేను పంపిన కారా? అవును, మీరు జయతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలి రమ్మన్నారని ఎవరో ఒక అతను కారులో వచ్చి తీసుకెళ్ళాడు. రాజా రమ్మన్నాడని అబద్ధం చెప్పించి నన్ను ఇక్కడ కప్పిస్తావా? పెద్ద మనిషిలా కనిపించే నువ్వు ఇంత పాపిస్తు కదమ్మా. దగ్గరకు వచ్చావో పీక పిసికేస్తాను. నన్ను వెళ్ళని. కొంప మునిగిపోయినట్టు ఎందుకు ఇలా కేకలు పెడతావు? ఇదేదో కొత్త అయినట్టు, నువ్వేదో కన్నెపిల్లవైనట్టు ఎందుకు ఇలా కంగారు పడిపోతావు? ఇట్స్ ఏ గేమ్. మన ఇద్దరు ఇలా ఆడుకున్నట్టు ఎవరికి తెలియదు, తెలియనివ్వదు. డోంట్ వరీ, కరువు తీరా మజా చేద్దాం. నేను పెళ్ళైందాన్ని, మరొకరి భార్యని. నాకు అన్యాయం చేయకు. పోనీ ఈ తాళి చూసైనా నన్ను వదిలే. ఈ చిత్రం ఫస్ట్ నైట్ అంటే ఏమిటో తెలుసా? ఇట్ విల్ నెవర్ కమ్ ఫర్ ద సెకండ్ టైం. అబ్బా ఉండండి. నో బ్రేక్స్ యా. ఫస్ట్ నైట్ అంటే గేర్లు మార్చడం తప్ప బ్రేకులు వేయడం ఉండకూడదు. ఆగండి. ఆగవండి. ముద్దివ్వాల్సిన పెదాలతో వద్దనకూడదు. ఈ రోజు శ్రావణ శుక్రవారం అండి. అలాగా? శ్రావణ శుక్రవారం, ఏకాదశి, పూజలు, వ్రతాలు, గీతాలు అంటూ నా పర్మిట్ క్యాన్సిల్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. మనకు ఆల్ టైమ్ నేషనల్ పర్మిట్ ఉంది. నీ గుడికెళ్ళేదే మీకోసం. నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి పూజలు చేయిస్తూ ఉంటాను. అమ్మవారు దయదలిచి ఆరోగ్యం ఇచ్చింది, అందమైన భార్యనిచ్చింది. ఈ అమ్మగారు దయదలిచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే లైన్ క్లియర్ అయిపోతుంది. నీ గుడికెళ్ళి వచ్చే వరకు ఇలాగే ఉండండి.
శ్యామల లేడీ నాకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందని నమ్మేసింది. నన్ను డ్రాప్ చేయడానికి వస్తుంది, కానీ తన శీలాన్ని డ్రాప్ చేసుకోబోతున్నానని తెలుసుకోలేకపోతుంది. రండి. ఇది మా చిన్న ఇల్లు. ఎవరూ లేదు ఆశ్చర్యపోతున్నారా? ఆఫ్టర్ 5 ఏ పనివాడు ఇంట్లో ఉండకూడదు, నా డ్రైవర్ తప్ప. ఎవరైనా వస్తే డ్రాప్ చేయాలిగా, అందుకే కమాన్. ఇది మా విజిటర్స్ హాల్, అది మా లైబ్రరీ. నచ్చిన పుస్తకం చదవండి, వదలను. అది నా అలవాటు. మరీ స్పీడ్గా నడవకండి, బీపీ పెరగలదు. బీపీ పెరుగుతుందని, వయసు పెరిగిందని నాకు గుర్తే లేదు. అందుకే నా మనస్సు, మెదడు, నడక, మాట స్పీడ్గానే ఉంటాయి. రండి. ఇక వెళ్తానండి, లేట్ అవుతుంది. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. నర్సులు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. యా, పేషెంట్ రావాలని డాక్టర్ కోరుకుంటాడు, పేషెంట్ కోలుకోవాలని నర్స్ కోరుకుంటుంది. దట్స్ వై ఐ లైక్ ద నర్సెస్. Come on. ఏమైందండి? What? డ్రైవర్, 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 డ్రైవర్. దయచేసి నన్ను రక్షించండి, నన్ను బయటికి పంపించండి. ప్లీజ్ హెల్ప్ మీ. బేబీ, కాపలా కాస్తున్న వాడిని కాపాడమని అడుగుతున్నా. ఐ పిటీ యు. నీ కామన్ సెన్స్ ఉందా? పువ్వు లాంటి పిల్లను ఎలా పట్టుకోవాలో తెలియదురా ఇడియట్. గులాబీ మొగ్గ లాంటి పిల్ల. ఈ ముళ్ళు కాస్త తీసేస్తే అద్భుతంగా ఉంటుందా? కమాన్ బేబీ, కమాన్.
మనసుల గుసగుస తెలుసుకో